హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు A కిచెన్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ అండ్ క్విక్ స్వీట్ రెసిపీ బ్రెడ్ హల్వా. ముందుగా 5-6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. స్మాల్ పీసెస్లా కట్ చేసుకోండి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. బ్రెడ్ పీసెస్ని స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేసి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్లోగా టర్న్ చేసుకుంటా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాచ్ కూడా సేమ్ అలానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ని. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. కొద్దిగా క్యాష్యూ నట్స్ అండ్ కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ వాటర్ వేసుకోండి. 1/2 కప్ షుగర్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. షుగర్ని బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేస్తే షుగర్ సిరప్ అనేది థిక్ ఫామ్ లాగా తయారవుతుంది. చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో షుగర్ సిరప్ అనేది ఎంత థిక్గా అయిపోయిందో. నెక్స్ట్ దీంట్లోకి ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని దీంట్లో వేసి షుగర్ సిరప్ అనేది బాగా అబ్జార్బ్ చేసుకోవాలి పీసెస్ అనేవి. నెక్స్ట్ స్టవ్ అనేది లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ చూడండి బ్రెడ్ పీసెస్ అనేవి కొద్దిగా సాఫ్ట్ అయిపోతాయి. షుగర్ సిరప్ అనేది బాగా పీల్చుకుంటుంది. దాంట్లోకి 1 కప్పు కాచి చల్లార్చుకున్నటువంటి మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మరింకా టేస్టీ అండ్ క్రీమీ టెక్స్చర్కి 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. మిల్క్ అనేది బ్రెడ్ పీసెస్కి బాగా అబ్జార్బ్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ బ్రెడ్ పీసెస్ అనేవి కొద్దిగా సాఫ్ట్గా అయిపోతాయి. ఒక స్పూన్ తీసుకొని కొద్దిగా మ్యాష్ చేసుకోండి. చూడండి ఎంత క్రీమీ అండ్ సూపర్ సాఫ్ట్ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. దానిపైన కొద్దిగా క్యాష్యూ నట్స్ అండ్ కిస్మిస్ వేసుకొని మరొకసారి కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ హల్వా అనేది. నెక్స్ట్ దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అనేది వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, హాట్గా సర్వ్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. చిల్ చేసినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా అనిపించిందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.